ఈరోజు మన స్కూల్లో క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ క్యాలెండర్ లో మన స్కూల్ ఫోటో ఉందా? కాబట్టి పిల్లవాళ్ళతో కూడా కొంతసేపు ముచ్చటించాలి, కోట గురించి మాట్లాడాలి. ఏదైనా వచ్చిన కథను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చినారు విజయభాస్కర్ గారు. ఇప్పుడు మాట్లాడతారు. ముందుగా విద్యార్థులకు మా యొక్క ఆశీస్సులు. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ, అలాగే విఆర్ఓ గారికి, అలాగే కోట సంరక్షణ సమితి గౌరవ సలహాదారు బాబా గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మనకి మీ స్కూల్కి ఎదురుగానే గుత్తికోట, అలాగే మీరు ఉండేది కేశవగిరి హై స్కూల్. కాబట్టి దీని గురించి మనము ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నాం. గుత్తికోటలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్లో పొందుపరుస్తుంటాం. ఎందుకు అంటే మన ప్రాంతంలో ఒక మంచి కోట ఉంది కాబట్టి ఆ కోటను మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి, ఆ కోట వల్ల ఉపయోగాలు ఏమి. అక్కడ ఎప్పుడో రాళ్ళు కట్టించినారు, దాంతో ఏమంతా పడిపోయింది అనుకోకూడదు. అది కట్టేయాలంటే ఇప్పుడు 2000 కోట్లైనా మనకి ఇచ్చినా కానీ కట్టేయలేము. కాబట్టి మీరంతా విద్యార్థులు ఫ్యూచర్లో ఇక్కడ గుత్తి ప్రాంతంలో, గుత్తిలో పుట్టి చుట్టుపక్కల ప్రాంతంలో పుట్టినారు కాబట్టి మన యొక్క కోటని సంరక్షించుకునే బాధ్యత అందరి మీద ఉంది. అది సంరక్షించుకుంటే మనకి ఏమేమి ఉపయోగాలంటే, ఆ యొక్క కోట ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కోటగా ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. ఎలాగంటే ఆ యొక్క ప్రహరీ గోడ 16 కిలోమీటర్లు ఉంది. 16 కిలోమీటర్లు ఉంది. కానీ చైనాలో ఒక ఫస్ట్ ఇంకా ఎక్కువ కిలోమీటర్లు ఉంది, అలాగే రాజస్థాన్లో ఉంది, తర్వాత 3వది మన కోట. ఇంకోటి ఆ కోటలో అప్పుడు ఇవన్నీ స్కూల్స్ లేవు, ఇట్లా ఫ్యాన్లు లేవు, ఏం లేవు, ఇట్లా బెంచీలు లేవు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. మన లాంటి వాళ్ళు చదవాలంటే అవకాశం లేదు. బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉండే వాళ్ళకి మాత్రం ఆ స్కూల్ కూడా ఎక్కడ మన గురక్షాల ఉంది కదా, ఆ గురక్షాలలో కూర్చొని అక్కడ మంచి మంచి విఐపీస్ పిల్లలు మాత్రమే చదువుకునేవాళ్ళు. అంత పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ ఈ యొక్క గుత్తికోటకు. ఈ గుత్తికోట క్యాలెండర్లో కూడా మనం చూడవచ్చు. గుత్తి చర్చి ఉంది, అలాగే మనకి రీసెంట్గా గుత్తికోట రైల్వే స్టేషన్ ఉంది, అలాగే ఇంకా మీ యొక్క స్కూల్ కూడా, ఎందుకంటే స్కూల్ కూడా చాలా చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర మీ సార్ మీరు చెప్పింటారు. మీరు ఆ విధంగానే ఫాలో కావాలా. ఇంకా అలాగే వస్తే ఈ క్యాలెండర్లో మన చుట్టుపక్కల ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి. గుత్తి ఇప్పుడు హంపన్న ఉన్నాడు కదా, ఆ హంపన్న కూడా మన గుత్తిలో ఒక ఫేమస్ అన్నమాట. ఇలాంటివన్నీ గుత్తిలో చరిత్ర కలిగిన అంశాలని ఈ క్యాలెండర్లో గుత్తికోట సంరక్షణ సమితి పొందుపరుస్తుంది. అలాగే చుట్టుపక్కల గండికోట, మన గుత్తికోటకు వచ్చిన వాళ్ళు గండికోటకు వెళ్ళొచ్చు, వాల్మీకి కేవ్స్ వెళ్ళొచ్చు, అలాగే హంపికి వెళ్ళొచ్చు, అలాగే ఇంకా చుట్టుపక్కల అన్నీ చూడొచ్చు అనమాట. కానీ గుత్తికి ఇంకా మనకి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈ గుత్తికోటకు ఎక్కువ వచ్చే విధంగా మనమంతా కూడా కృషి చేయాలి. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినారు మా యొక్క స్కూల్ యజమాన్యము. మీకు ఒక చిన్న కథ చెప్తా. మన గుత్తికోటలో జరిగిన కథ అది కూడా మన బాబా సారు వాళ్ళ తాతగారి నుంచి చెప్పింటే నాకు చెప్పారు. మీరు అందరూ గుత్తికోట చూశారు కదా, వెరీ గుడ్. మన గుత్తికోటలో మన పైన ఒక మహల్ మాదిరి ఉంది కదా, అది రాణి మహల్ అంటారు. ఆ రాణి మహల్ స్టోరీ, ఇక్కడ జరిగిన స్టోరీ ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేస్తారు. ఆ రాణి మహల్లో ఒక నాట్యకర్త ఉండేదన్నమాట. మనకి టిప్పు సుల్తాన్ వాళ్ళ డాడీ హైదర్ అలీ, అతను బాగా మైసూర్లో రాజ్యంలో పాలించుకుంటే అన్ని దేశాలని అన్ని జయించుకుంటూ వస్తున్నాడు. గుత్తికోటని కూడా జయించాలని వస్తాడనమాట. అప్పుడు గుత్తికోటలో మురారావు అనే రాజు ఉంటాడు. ఆ రాజు చాలా బలాఢ్యుడు అనమాట. ఎవరు వచ్చినా కానీ ఆయన జయించలేదు. కానీ హైదర్ అలీ ఏం చేసినాడు, గుత్తి ఒక 2-3 సార్లు వచ్చినాడు ఆయన మీద యుద్ధానికి. కానీ గుత్తికోట మనం ఎక్కువ చాలా ఈజీగా ఎక్కలేం కదా. శత్రుదుర్భేద్యమైన కోట ఎంత హైట్లో కట్టారు కదా. ఆయన వచ్చి మాటికి ఎన్నికిపోయినాడు. ఈ యుద్ధాన్ని తీసుకొచ్చేది ఒక 2000 మందిని, ఒక 1000 మందిని తీసుకొచ్చేది కొట్లాడకి పోయేది అనమాట. కత్తులని తీసుకొని గుర్రాలు ఏరుతో వచ్చి హైదర్ అలీ. అప్పుడు మురారావు కూడా వాళ్ళందరినీ ఓడించి ఎన్నికి పంపించేవాడు. కానీ ఏమైంది, మళ్ళీ హైదర్ అలీ ఇదేమి కాకుండా ఉంది నాకని మళ్ళా వచ్చి ఒక 10,000 మందిని చుట్టూ గోడలు ఉన్నాయి కదా మన కొడగొడలు, చుట్టూ గుర్రాలలో అంతా సైనికులు పెట్టి ఈసారి ఎట్లన్నా కానీ జయించాలి గుత్తికోటని భీష్మ తీసుకున్నాడు. మన గుత్తికోటలో అప్పుడు ఈ శివాలయం ఉంది కదా, ఆటి నుంచి అనమాట ఊరు. ఆడ గేట్ వేసేసి ఎవరు రాలేదు లోపల. మనకి తిండి తిప్పలు కూడా అక్కడి నుంచే రావాలి. కానీ ఏం చేశాడు, మొత్తం హైదరాబాద్ కింద 10,000 మందిని పెట్టేసి లోపలికి ఫుడ్డు నీళ్లు ఏం పోకుండా చూసినారు. మన కోటలో బావులున్నాయి చూసినారు కదా, ఆ బావుల్లో నీళ్ళని తాకుంటూ ఉన్నారు నవరాల కోట
రాజులంతా ఫుడ్ అంతా అయిపోయింది. ఇంకా హైదరాబాద్ ఇంకా ఏం లొంగిపోకున్నాడు, మనం గుట్టుకోకుండా చేసుకున్నాం కదా అని అన్నాడు. కానీ ఈయనేం చేశాడు, మురారిరావు గోర్పడే ఆయన అక్కడ రాణి ఉండేది కదా, రాణి ఇక్కడ నుంచి జక్కసాని చుట్టాలని ఒక ఊరు ఉంది. ఆమె అక్కడ 3 ఊర్లు ఇచ్చినాడు. ఆమె అక్కడ ఉంది అనమాట. ఆమెకి వర్తమానం పంపించినాడు ఒక మనిషి ద్వారా. పంపించి మనకి ఇట్లా ఫుడ్ అయిపోయింది, ఫుడ్ అంతా అయిపోయింది ఇక్కడ అంతా ఆల్మోస్ట్ అప్పటికే ఏం చేసినాడు, 1 రోజులైంది హైదరాబాద్ కింద అందరికి ఏం పోకుండా చేశాడు. మనం 2 రోజులు లేకుండానే జ్వరం వస్తుందా డాక్టర్ కూడా ఫుడ్ లేకుండా. వాళ్ళు ఎంత అప్పుడు బాగా తిండి బలాటి ఒక 10 రోజులు 20 రోజులు వాటికి ఒక 50-60 మంది చనిపోయినాడు ఫుడ్ లేక. ఇంకా రాజకుండా ఏం చేయాలి అక్కడ దాకా ఆయన దగ్గర పంపించినాడు దొరసాని దగ్గరికి. అతని దగ్గరికి పోయినాడు ఈ బేగు. పోతానే ఒక 10 మందిని పంపించాడు అనమాట గుర్రాల్లో. పోయి మీరంతా పోయి ఆ మేడం దగ్గర పోయి అక్కడ అన్ని వేసుకురండి, బియ్యము అన్ని బ్యాగులు తినేటివి పండ్లు అది వేసుకురాని పంపించాడు 10 మందిని. అది కూడా ఎక్కడి నుంచి మన కొత్తపేట దగ్గర దిగిపోతాం కదా సొరంగం అక్కడ నుంచి సీక్రెట్ గా తెలియకుండా పంపించినాడు. పంపిస్తానే వాళ్ళు వెళ్ళిపోయి మేడం చెప్పేసినాడు ఏమని, దొరసానమ్మ ఇట్లా మురారిరావు పంపించినాడు, మనకి ఫుడ్ అయిపోయింది, మీరు అరేంజ్ చేయాలంటే మీరు పడుకోండి, రాత్రి పొద్దున్నే అన్ని అరేంజ్ చేస్తారని చెప్పింది. నాకు మురారిరావు గోర్పడి 3 ఊళ్ళో ఇచ్చినాడు కదా, కొంచెం బంగారం ఇచ్చినాడు కదా, ఏదో అంతా అన్ని కలిసినా తక్కువ అవుతుంది నా బతుకు నాకు అని ఆశ పుట్టింది నాకు. ఆమె హోదాకి తక్కువ అయిందని చెప్పి ఆశ పుట్టింది. అప్పుడు ఏం చేసింది, మీరంతా పడుకోండి అని చెప్పి వాళ్ళందరూ 10 మంది సైనికులంతా పడుకున్నారు. రాత్రి హైదరాబాద్ అప్పుడు కామెడీ దగ్గర గుర్రాలన్నీ పెట్టుకుని అక్కడ ఉన్నాడు. కామెడీ చెరువుకట్ట గుడ్డి చెరువుకట్ట కింద. ఎందుకంటే యుద్ధాలు చేయాలంటే నీళ్ళు ఉండాలా, ఫస్ట్ నీళ్ళు ఉండాలా. ఆ నీళ్ళు లేకుంటే గుర్రాలు కట్టుకోవాలా, ఏనుగులు కట్టుకోవాలా, అన్ని చేయాలి కదా. ఆమె ఒక మనిషిని పంపించింది హైదరాబాద్ దగ్గరికి. నీకు మురారిరావు గోర్పడేది నాకు బాగా తెలుసు, నేను అతని దగ్గర ఆయన ఇప్పుడుగా తెలియదు, మా మాట వింటాడు. ఆమె పెట్టుకున్నాడు అన్నమాట. ఆయన రాజులంతా అక్కడ ఉండేవాళ్ళు, నాటకతల్ని వాళ్ళని వీళ్ళని ఉంచుకునేవారు. ఆమె ఆశ కొట్టి మనిషిని పంపించి హైదరాబాద్ చెప్తుంది ఒక వర్తమానం రాసి, నేను మురారిరావు గోర్పడే రక్తపాతం లేకుండా మిమ్మల్ని బండి ఏర్పాటు చేస్తానంటే నాకు ఏమి ఇస్తామంటే మీకు దండికి ఇస్తాను, ఏం కావాలో కొట్టుకుంటాను ఆశ కొట్టింది. ఆయన కూడా ఇస్తారన్నాడు. సరే అని ఆయన వచ్చి మళ్ళా వర్తమానాన్ని ఏమని చెప్తారు మేడం చెప్తాను. ఆమె రాత్రి 10 మంది వచ్చినారు కదా, వాళ్ళందరినీ చంపేస్తారు. అక్కడ చంపేస్తారు. ఎందుకంటే మురారిరావు మనుషులు కదా, నమ్మకం వాళ్ళందరూ చంపేస్తారు. ఇంకా ఇక్కడ ఏం చేస్తుంది, హైదరాబాద్ 10 మందిని ఆడబెడతారు. వాళ్ళ డ్రెస్సులు వేసి సినిమాలు చూస్తారు కదా, అన్ని మాస్కులు పెట్టుకొని డ్రెస్సులు వేసుకొని బాహుబలిలో వాళ్ళు పోతాడు కదా వాళ్ళ డ్రెస్ వేసుకొని, అట్లా వీళ్ళు కూడా బాహుబలి టైప్ చేశారు. అట్లా వాళ్ళ వేషంలో అంటే తప్పుకుంటే మనకు మగం కనపడదు. అట్లా తప్పుకొని ఆ మెటీరియల్ అంతా తీసుకొని గుర్రాలు ఆ దిద్ది తెచ్చి వచ్చేసినారు. కొత్తపేట దిద్ది అది ఉంది కదా, అంటే సొరంగం, దాని నుంచి వచ్చేసినారు. పైకి వెళ్ళిపోయారు. రాణి మహల్ ఉంది కదా, అక్కడే ఆయన కూర్చుండేది అనమాట. ఆయన సీట్ అంటారు, మన గవర్నమెంట్ గెజిట్లో కూడా ఆ సీట్ ఉంది అనమాట. రాష్ట్రానికి గవర్నమెంట్ గెజిట్లో రాష్ట్రానికి సీట్ ఉంది. అది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి విద్యార్థులు. ఇంకోటి అక్కడికి వచ్చేస్తానే అన్ని వచ్చిన తీసుకొని వాళ్ళ సైనికులంతా పెట్టుకున్నారు. అందరూ కూడా ఈ 10 మంది వెంటనే పోయి అంతా కత్తులు పెట్టారు. వెంటనే గులాబీరావు అక్కడికి చుట్టూ 10 మంది ఒకటి ఏం చేస్తారు బాబు, ఎంత బలాటుడైనా 10 మంది కత్తులు పెట్టిన అంతా ఉంటే మూడుకుంటారు. అంటేనే లాస్ట్కి కిల్లా ఉంది కదా పైన, ఆ కిల్లాకి వెంటనే ఇప్పుడు ఆయన అంటారు అనమాట, ఇంకా మీరంతా కిల్లాపై తెల్ల బాగుంటా అంటారు కిల్లాని. తెల్ల ఉత్తాని కింద అంతా సైన్యంలో యుద్ధం చేస్తున్నారు. చనిపోతున్నారు 1500 మంది, 25,000 కానీ జెండా ఊటానే శాంతి అని, తెల్ల జెండా ఊటానే యుద్ధం అయిపోయింది, ముగిసింది. ధర్మయుద్ధాలు ఎప్పుడు తెల్ల జెండా ఊటానే అట్లా ఆగిపోతాయి. అటువంటి అప్పుడు లొంగిపోతానే మళ్ళా వీళ్ళు హైదరాబాద్ పైన పోయి మురారిరావు కొంచెం కూర్చొని ఇప్పుడు లొంగిపోయినా చాలా సంతోషము, చాలా పోలీసున్నాం. అది చాలా సంతోషం. అంటే అప్పుడు ఈయన హైదరాబాద్ ఏమంటాడు, ఆయన కూడా మంచోడే. ఆయన ఏమంటాడు, నువ్వు లొంగిపోవడానికి కారణము నువ్వు పెట్టుకున్న వేశ్య, నువ్వు పెట్టుకున్న ముగ్గురు గత్య. ఆయన ఏం చేద్దామని చెప్పుకుంటాడు. మన హైదరాబాద్ మురారిరావు కట్టాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మన ఏం చేస్తానంటే నీ ఇష్టం ఏమైనా చేయకుండా అప్పుడు ఆమె చంపేస్తాను. ఈరోజు నాకు మోసం చేసినావు నువ్వు, రేపు ఇంకోటి మోసం అవుతుంది. మురారిరావు గోర్పడేది అన్యాయం చేసినావు, నాకే అవకాశం కలిగినావు, నేను డబ్బులు ఇస్తానంటే. కాబట్టి
ఆమెని చంపేసి అక్కడ లక్ష్మీతీర్థం ఉంది కదా వైలేసుకుంట, అక్కడ ఒక బుంజు ఉంది, ఆ బుంజులో వేసి సున్నం వేసి కాల్చి పారేస్తారు. స్టోరీ అది. అతి ఆశకు పోతే ఆమె కూడా ఏమైంది, చనిపోయింది. కాబట్టి మీరు కూడా విద్యార్థులారా మీ చుట్టుపక్కల ఉండే సమాజాన్ని గౌరవించి అతి ఆశకు పోవాలని, అతి ఆశ దురాశ దుఃఖములకు చేటు. మీకు కూడా ఆమెకు ఏం జరిగిందో అలాంటివి మీకు కూడా జరుగుతాయి. ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి విద్యార్థులు అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జన విజ్ఞాన వేదిక నాయకులు అందరి సమక్షంలో గుత్తికోట సంరక్షణ సమితి నిరంతరము ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న కథలను ప్రజల్లో తీసుకుపోయి అలాగే మీ యొక్క సపోర్ట్ తీసుకొని గుత్తికోటను పర్యాటకంగా చేయాలనే ఉద్దేశంతో సంరక్షణ సమితి పాటుపడుతుంది. గుత్తికోట థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈరోజు వాళ్ళు ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ విషయాన్ని ఎందుకు తెలియజేశారు ఎవరు చెప్తారా? మీరు చెప్పండి. నేటి బాలులే కాబట్టి భవిష్యత్తు మీరు మొదలవుతుంది కదా. ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ ఊరే కాదు, చుట్టూ పట్టణాలు ఉండే పల్లెలు అందరూ ఉంటారు. మీరైతే మీ ఊళ్ళో కానీ మీ పల్లెలో కానీ లేదా మీ పిల్లలకు కానీ చెప్పి దాన్ని రక్షించడానికి అందరూ సహకరిస్తారు అనే ఉద్దేశంతో పాఠశాల విద్యార్థులు చెప్తున్నారు విషయం. ఇంకా అందరికి ఆశ ఉంటుంది. ఆశ వేరు, దురాశ వేరు, అత్యాశ అవునా కదా. కాబట్టి అతి ఆశ ఉండరాదు. ఎవరైనా డబ్బులు ఇస్తారనే పంపించాడని చెప్పేది అవునా. అదే వాళ్ళు పుట్టెత్తమని చెప్పేది నీకు చాక్లెట్ కొని ఇస్తారంటే ఈ వయసులోనే చాక్లెట్ ఇస్తారంటే నీ గురువు వాటిని కూడా అబద్ధాలు చెప్పేది, అబద్ధాలు ఆడడము, అత్యాశ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉండరాదు అనే మంచి మీకు మెసేజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో మన వ్యవస్థాపక సంరక్షణ అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి గారు మరియు బీఆర్ భాస్కర్ నాయకుడు బీఆర్ అంటే మీకు తెలుసా? ఈ ఊళ్ళో బీఆర్ ఉంటారా ఉండరా? అర్జునుడు కావాలా, క్యాస్ట్ కావాలా, వినాయక చేడు కావాలా, ఆనందాలు ఇవన్నీ ఎవరు ఇస్తారు? తెలియదు. బీఆర్ నాయకుడు మరియు పెద్దలు ఎవరు బాబా ఈ కోట సంరక్షణ సమితిలో గౌరవ సభ్యులుగా ఉంటూ ఇట్లాంటి మంచి విషయాలు వీళ్ళ ద్వారా తెలియజేసే చేస్తున్న బాబా గారికి మన పాఠశాల ఉపాధ్యాయులకి అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ ఉద్దేశం మీరందరూ కూడా ఈ రోజు అత్యాశ లేకుండా మంచి లక్షణాలతో అభివృద్ధి కావాలని